ఆంధ్ర ఊటీగా పేరొందిన అరకులోయ అందాలు కనువిందు చేస్తున్నాయి. అరకు మండలం సుంకరమెట్టలో ఏర్పాటు చేసినటువంటి వుడెన్ బ్రిడ్జ్ పర్యాటకులకు ఆకర్షిస్తోంది. యాత్రికులను అబ్బురపరుస్తున్న ఈ బ్రిడ్జ్ సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తోంది. ఇక ప్రకృతి ఆంధ్రాలతో అలరించే అరకులోయకు వుడెన్ బ్రిడ్జ్ మరింత కీర్తిని తీసుకొస్తోంది. 19 లక్షలు వెచ్చించి 470 అడుగుల పొడవున విస్తరించిన ఈ బ్రిడ్జ్ సందర్శకులను మంత్రముగ్ధులను చేస్తోంది. ఈ బ్రిడ్జ్ని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇటీవలే ప్రారంభించారు. ఎకో టూరిజం అభివృద్ధిలో భాగంగా అటవీ శాఖ సహకారంతో వుడెన్ బ్రిడ్జ్ని నిర్మించినట్లు పర్యాటక అధికారులు తెలియజేస్తున్నారు. ఇవాళ జరిగినట్టు ప్రోగ్రాంలో మరి ఈ గిరిజన ప్రాంతంలో ఉప ముఖ్యమంత్రి వర్యులు మరి పవన్ రావడం చాలా అదృష్టం. అలాగే ఈ ఏకో టూరిజంగా ఇక్కడ ప్రకటించారు. ఆ ఏకో టూరిజంలో మా చుట్టూ ప్రాంత నిరుద్యోగులకి అవకాశం కల్పించి అందరూ కూడా సమన్వయపరుస్తారని నేనైతే కోరుచున్నాను. ఈ కాఫీ తోట ఏవైతే వస్తున్నాయో ఇక్కడ వనరులు కానీ లేదంటే ఏవైనా సరే మా స్థానికులకి అవకాశం కల్పించి మరి ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళి ఖచ్చితంగా నిరుద్యోగులు లేకుండా చేస్తారని కోరుకుంటున్నాను. మేము యాక్చువల్గా అరకు చూడడానికి వచ్చామండి. మేము ప్రీవియస్ పాండమిక్ ఇయర్ ముందు వచ్చాము. అప్పటికి ఇప్పటికి చాలా డెవలప్మెంట్ అయింది. ఈ వుడెన్ బ్రిడ్జ్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో అంటే చూడడానికి విజిటర్స్కే కావచ్చు, కొన్ని చూసి కొన్ని చూడలేక అంటే కరెక్ట్గా పాత్వే కరెక్ట్ లేకుండానో దేనికో కొంచెం స్ట్రగుల్ అయ్యాము ఇంతకుముందు. సో ఈ కాన్సెప్ట్ వల్ల ఇంకా టూరిజం ఎక్కువ వచ్చి కొంచెం ఎక్కువ మంచిగా ప్లేసెస్ చూడడానికి కన్వీనియంట్గా ఉందని మేము అనుకుంటున్నాం. ఈరోజు వచ్చాము అరకుకి చాలా టైం తర్వాత. సో అప్పటికి ఇప్పటికి చూస్తుంటే గ్రీనరీ మాత్రం అలానే బాగుంది. అండ్ దాంతోపాటు ఈరోజే పవన్ కళ్యాణ్ గారు ఈ బ్రిడ్జ్ ఇనాగ్రేషన్ చేయబడింది. సో జస్ట్ కాసేపు ముందు చాలా బాగుంది. నీట్గా కొంచెం ప్రకృతికి ఇంకా దగ్గరగా వచ్చి చెట్ల మధ్యలో కొంచెం మంచి ఎయిర్, ఆక్సిజన్ అండ్ వాతావరణం కూడా చాలా అనుకూలంగా ఉంది. దీనివల్ల డెఫినెట్లీ టూరిజంకి కొంచెం హెల్ప్ అవుతుంది ఇది. అండ్ వచ్చే వాళ్ళకి కొంచెం పీస్ఫుల్గా హ్యాపీగా అనిపిస్తుంది. ఈరోజు సుంకరమట్ట అనే ప్లేస్లో ఉన్నాము. ఈ పర్టికులర్ ఏరియా వచ్చేసరికి అరౌండ్ 34 హెక్టేర్స్. కరెక్ట్గా దీంట్లో ఏంటంటే ఒక 5 హెక్టేర్స్ డిమార్కేట్ చేసి ఈకో టూరిజం పర్పస్లో మనం పర్యాటకుల గురించి ఓపెన్ చేయడం జరిగింది. ద మెయిన్ పర్పస్ ఏంటి అంటే వాళ్ళకి ఎన్వైర్న్మెంటల్ కన్జర్వేషన్ కానీ లేకపోతే ఈ యొక్క వాతావరణాన్ని ఆహ్లాదించాలి అని చెప్పేసి 5 హెక్టేర్స్లో మనము బౌండరీస్ డిమార్కేట్ చేసి ఫస్ట్ ఓపెన్ చేసాము. ఈ యొక్క ఏరియాలో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే 3 రకాల వెజిటేషన్స్ ఎనీ పర్సన్ ఒక టూరిస్ట్ మనకి ఎక్స్పీరియన్స్ చేస్తారనమాట. దీంట్లో మీరు అందరూ చూస్తున్నారు చక్కని పెప్పర్ స్ట్రాండ్స్, ఎత్తైన సిల్వర్ ఓక్ ట్రీస్ అన్నీ కనపడుతున్నాయి. సో ప్రతి ఒక్కరికి ఏంటంటే అంత ఎత్తులో ఉండి ఆ యొక్క ఎక్స్పీరియన్స్ని చేయాలని చెప్పేసి మనం 470 ఫీట్ వుడెన్ బ్రిడ్జ్ కెనోపీ వాక్ని మనం ఎరెక్ట్ చేయడం జరిగిందనమాట. ఇట్లాగా ఇది వై షేప్లో ఉంటుంది. ఎంటర్ అయిన వాళ్ళు ఇరుపక్కల వెళ్ళొచ్చు. సో ఇది సక్సెస్ఫుల్ అయిందని ఈరోజు మన డిప్యూటీ సీఎం గారు వచ్చి ఇనాగరేట్ చేయడం జరిగింది. అప్రిషియేట్ చేశారు. చాలా ఐడియాస్ కూడా ఇంకా ఇంప్రూవ్ చేయాలి అనేది చెప్పడం జరిగింది. ఓవరాల్ ఇన్ ఫ్యూచర్ దెర్ ఆర్ సో మెనీ ప్లాన్స్ టు ఇంప్రూవ్ దిస్ ఏరియా.